హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను ఈ ఎగ్స్‌ని ఉడికించిన ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నా. ఈ ఎగ్స్‌ని ఈ విధంగా గ్రేట్ చేస్తున్నాను. అంటే తురిమేస్తున్నాననమాట. బాగా తురిమేసి దీనితోటి మనం ఇప్పుడు పచ్చడి చేసుకుంటామన్నమాట. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుందండి. అసలు తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది ఈ పచ్చడి. మనకి చాలా టేస్ట్ ఉంటుంది. రోజు చాలా ఈజీగా మనకు అయిపోతుందన్నమాట. దీని తయారీ ఎలా చేయాలో చూసేద్దాం. దీన్ని ఈ విధంగా తురుముకున్నాం కదా. తురుముకున్న తర్వాత మన రుచికి సరిపడా సాల్టు, రుచికి సరిపడా కారం వేసుకొని, ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని, మిరియాల పొడి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు వేసుకోవచ్చండి. నేను పచ్చిశనగపప్పు స్కిప్ చేశాను. వెల్లుల్లి క్రష్ వేసుకొని కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు చూపించట్లేదంటే, నేను పోపు వేసేసిన తర్వాత అది ఆ క్లిప్పు మిస్ అయింది, అందుకని చెప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి, పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత మనం ఆ ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కాస్త ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. ట్రై చేసేయండి. ఇంకేం మాటలు లేవు చెప్పడానికి. సూపర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పచ్చడి, మనకు తురుము పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.